అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమం ప్రారంభిద్దాం. మనం గత 5-6 టాపిక్స్ నుంచి కూడా మనలో ఉన్నటువంటి చెడు గురించి చెప్పుకుంటున్నాం. చెడు అంటే చాలామంది చెడు చెడు అంటారు. అసలు ఎన్ని రకాల చెడు మనలో ఉంటుంది అన్నది అర్థం కావట్లా. ఏం చేతంటే మనలో మనకు నష్టం కలిగించే బాగా ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు, మొత్తం మీద ఏదో రకంగా మనకి నష్టం కలిగించే చెడు లక్షణాలు ఉన్నాయి. అది చెడు లక్షణాలు అంటే దుఃఖపడడం, భయపడడం, చేయలేనని, సాధించలేనని అనుకోవడం, ప్రతి విషయంలో వ్యతిరేకంగా భావించడం, నేను అల్పుణ్ణు, ఏమీ లేనివాడినని, చేయలేనివాడినని, ఇవ్వలేనివాడినని అనుకోవడం, ఎదుటి వారిలో లోపాలు చూడడం, లోభం, గర్వం, అహంకారం, ఇవన్నీ కూడా మనలో ఉండేటువంటి చెడు లక్షణాలు. అలాగే చెడు పనులు అంటే ఎదుటి వారిని బాధించడం, మరి కష్టపెట్టడం, నష్టపెట్టడం, హింసించడం, ఇవన్నీ కూడా చెడు పనులు. అలాగే మనం తినే తిండ్లు కూడా చెడి ఉన్నాయి. అంటే మాంసాహారం, కోడిగుడ్లు, అలాగే తమో గుణ ప్రధానమైన, రజోగుణ ప్రధానమైనటువంటి ఆహారాలు ఇవన్నీ తీసుకోవడం, అవన్నీ మనకి ఎంతో కొంత బయటికి ఏం కనిపించదు, వాటి యొక్క నష్టం మనం పొందుతూ ఉంటాం. అలాగా చాలామంది నాకేముంది, నాలో చెడేముంది అంటారు. కానీ అది వాళ్ళకి ఎంత చెడు చేస్తుందో వాళ్ళు తెలుసుకోలేరు. అలాగే చెడు మాటలు అంటే విమర్శించడం, దూషించడం, పరుషంగా మాట్లాడడం, అవమానించడం, హేళన చేయడం, పరిహసించడం, వ్యర్థంగా మాట్లాడడం, ఇలాంటివన్నీ. వీటిలో మనకు కూడా ఏదైనా ఉంటే, ఇవన్నీ గురించి చాలా విపులంగా చెప్పుకున్నాం ప్రతి టాపిక్లో కూడా. మనలో ఏదైనా ఉంటే కనుక మనలో ఇంకా చెడు ఉన్నట్టే. అలాగే చెడు ఆలోచనలు అంటే ఎంతసేపు ఎదుటి వారు పాడైపోవాలని, నష్టపోవాలని, వాళ్ళు కష్టాల పాలు కావాలని, వారు తలపెట్టిన కార్యం విజయవంతం కాకూడదని, వాడికంటే నేనే గొప్పవాడు కావాలని, అందరూ తన చెప్పు చేతల్లో ఉండాలని, అలా తన శత్రువును నాశనం చెయ్యాలని, అలాంటి వారి మీద పగ పెట్టడం, మరి ప్రతీకారం తీర్చుకోవడం, ఎలా కక్ష సాధించాలని చూడడం, ఇలాంటి ఆలోచనలన్నీ మరి చెడు ఆలోచనలే. అలాగే చెడు అలవాట్లు, దీని గురించి కూడా చెప్పుకున్నాం. ఆలస్యంగా పడుకోవడం, ఆలస్యంగా లేవడం, సమయానికి తినకపోవడం, ధనాన్ని, సమయాన్ని వ్యర్థం చేయడం, మరి శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోకపోవడం, మరి ఇలాంటివన్నీ కూడా మరి చెడు అలవాట్లు. అలాగే చెడు వ్యసనాలు, ఇవి కూడా మనకు నష్టం కలిగించేవే. కొన్ని కష్టాలు తెస్తాయి, కొన్ని నష్టం కలిగిస్తాయి, కొన్ని వీటి వల్ల ఇతరులకి నష్టం కలుగుతూ ఉంటుంది. అలా మద్యం సేవించడం, పేకాడడం, వ్యభిచారం, బెట్టింగులు, లాటరీలు, ఇలాంటివన్నీ కూడా. అలాగే మరి చెడు గుణాలు, ఇప్పుడు ఈరోజు మనం చెప్పుకోబోయేది చెడు గుణాలు. దీని గురించి మనం చెప్పుకుంటాం. అంచేత ఈ చెడు గుణాల గురించి కొంచెం మనం ఎంచేతంటే ఇది కూడా తొలగించుకోవాలి. ఈ గుణాలు తొలగించుకోకపోతే ఖచ్చితంగా నష్టపోతాం. మనం మామూలుగా కూడా కాదు, చాలా నష్టపోతాం జీవితంలో. దానివల్ల ఎన్నో ఎన్నో మనం కష్టాల పాలవుతాం, ఎంతో నష్టపోతాం. అంచేత మరి ఈ చెడు గుణాల గురించి చెప్పుకుందాం. ఎంచేతంటే ఇలాంటి చెడు మరి ఉంటే కనుక మరి చెడు ఫలితాలే జీవితంలో ఉంటాయి. అంతేకాదు ఇటువంటి చెడు మన సమయాన్ని, మన శక్తిని, మన శ్రమని, ఆఖరికి జీవితాన్ని కూడా వృధా చేయడమే కాకుండా మన కష్టాలకి కారణమవుతాయి. అంచేత గుర్తించుకోండి, చాలామంది ఏం చేస్తారంటే కష్టాలు పోవడానికి చూస్తారు,
కష్టాల నుంచి బయటపడాలని చూస్తారు. దానికే ప్రాముఖ్యం ఇస్తూ ఉంటారు. కానీ ఉన్న కష్టం పోవడం కాదు. అసలు కష్టం రాకుండా ఉండడం ముఖ్యమని తెలుసుకోవాలి. ఈ విషయం నేను బాగా చెప్తూ ఉంటాను చాలా సందర్భాల్లో. కష్టాలు పోవడం కాదు, అసలు మనకి కష్టాలు రాకుండా చూసుకోవాలి. అది. మరి కష్టాలు రాకూడదు అంటే కష్టాలకు కారణం తెలుసుకోవాలి. మరి మనకి కష్టాలు ఎందుకు వస్తున్నాయి అని మనం ఆలోచించినట్లయితే, మనం చేసే చెడు పనుల వల్ల. మనం చెడు పనులు చేయడం వల్లే ఈ కష్టాలు వస్తున్నాయి. మరి ఈ చెడు పనులు చేయడానికి కారణం ఏంటి? ఈ చెడు పనులు చేయడానికి కారణం ఏంటి? ఈ చెడు పనులు చేయడానికి కారణం ఏంటంటే చెడు ఆలోచనలు. మరి ఈ చెడు ఆలోచనలకి కారణం ఏంటి అంటే మనలో ఉన్న చెడు గుణాలు. అది. మనలో ఉండే చెడు గుణాలే మరి అంటే ఆ గుణాల వల్ల చెడు ఆలోచనలు ఉంటాయి. ఆలోచనల వల్ల చెడు పనులు చేస్తాం. చెడు పనులు చేస్తాం వల్ల మనకి కష్టాలు వస్తూ ఉంటాయి. అంచేత మరి ఈ చెడు తొలగించుకోకపోతే మనం జీవితంలో నష్టపోతాం. అంచేత ఏమిటి అంటే ముందు మనము ఈ చెడు గుణాల గురించి మనం కొంచెం తెలుసుకుందాం. తెలుసుకుని వాటిని ఎలా మనం అధిగమించాలి, ఏమిటి ఈ చెడు గుణాల్లోంచి ఎలా బయటపడతాం అన్నది మనం తెలుసుకోవాలి. ఎంచేతంటే చాలామంది ఏమనుకుంటారంటే ఏం చేస్తున్నా కూడా మేమే చేస్తున్నాం అంటారు. అన్నీ మా ఇష్ట ప్రకారమే, మాకు నచ్చినట్టే అంటూ ఉంటారు. కానీ గుర్తుంచుకోండి, ఎవరు ఏమి చేస్తున్నా వాళ్ళంతటా వాళ్ళేం చేయట్లే. వారిలో ఉన్నటువంటి గుణాన్ని బట్టే వాళ్ళు అలాంటి పనులు చేస్తున్నారు. అందుకే మీరు చూస్తే అంతా మానవులే. అంతా మానవులైనా అందరి పనులు ఒకే రకంగా ఉన్నాయా అంటే అందరి పనులు ఒకే రకంగా ఉండవు. కొంతమంది మంచి పనులు చేస్తాడు, కొంతమంది సేవలు చేస్తారు, కొంతమంది దానాలు చేస్తూ ఉంటారు, కొంతమంది లోకోపకారమైన పనులు చేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది మరి ఇతరుల్ని హింసిస్తూ ఉంటారు, బాధిస్తూ ఉంటారు, మోసగిస్తారు, అవమానిస్తారు, అలాగా నష్టపరుస్తారు, కష్టాలు పాలు చేస్తారు. ఇంకా కొంతమంది హింస చేస్తారు. ఇంకా కొంతమంది తమ ఆనందం కోసం ఇతరుల్ని బాధించడం, తమ సరదా కోసం ఇతరుల్ని చంపడం, అలాగా మనం చూస్తూనే ఉన్నాం. ఈ జీవహింస కానీ, మాంసభక్షణ కానీ మనం చూస్తే దేనికి ఎందుకు చేస్తున్నారు? తమ ఆనందం కోసం. కొంతమంది తమ ఆనందం వదులుకొని ఇతరులకి లాభం కలిగిస్తారు. చూడండి ఎన్ని రకాలు ఉన్నారో. ఓ గాంధీ గారిని మనం చూస్తే ఆయన సుఖపడింది ఏమీ లేదు. ఎంతసేపు ఆయన తపన అందరి కోసమే. ఓ మదర్ తెరిసాని మనం తీసుకుంటే ఆవిడ కూడా అంతే. అందరికీ ఏ రకమైన సేవ చేయాలి. ఆవిడ సుఖపడ్డం కానీ ఏమీ ఆవిడకి లేవు. కానీ అలా ఎంతోమంది ఉన్నారు. మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఊరికే ఎగ్జాంపుల్ తీసుకున్నాం కానీ అలా చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాగే హింస చేసేవాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. మనం చూస్తున్నాం హిట్లర్ లాంటి వాళ్ళని, వీరప్పన్ లాంటి వాడిని ఇలా చూస్తే ఎంతోమంది ఉన్నారు. వీళ్ళు వాళ్ళ కోసం, వాళ్ళ ఆనందం కోసం, వాళ్ళ తృప్తి కోసం ఎంతోమందిని చంపడం, హింసించడం, ఎన్నో జంతువుల్ని ఇచ్చేయడం ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అంచేత ఇలా రకరకాలుగా ఉండడానికి ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారు? మేమే చేస్తున్నాం అనుకుంటారు. అది వాళ్ళు చేయడం కాదు. వాళ్ళ యొక్క గుణాన్ని బట్టే వాళ్ళు అలా చేస్తున్నారు. ఎవరి గుణం ఎలా ఉంటే వాళ్ళు అలా ప్రవర్తిస్తూ ఉంటారు. మంచి గుణం ఉంటే మంచిగా ప్రవర్తిస్తారు. చెడు గుణం ఉంటే చెడుగా ప్రవర్తిస్తారు. ప్రవర్తించవచ్చు. ఆ చెడుగా ప్రవర్తిస్తే, ఆ చెడు పనులు చేస్తే దాని ఫలితాలు వాళ్ళకి చెడుగానే ఉంటాయి. అంటే దుఃఖం కలిగిస్తాయి. అంటే వాళ్ళని కష్టాల్లో నెడతాయి. అంచేత ఏమిటి అంటే ఈ ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోవాలి. మన కష్టాలు వచ్చినాయి బయటపడడానికి చూస్తారు కానీ ఇవి ఎందుకు వచ్చినాయి అని ఆలోచిస్తే అప్పుడు అర్థమవుతుంది. ఎందుకు వచ్చినాయి? వాడి చెడు పనులు చేయడం వల్ల. చెడు పనులు ఎందుకు చేస్తున్నాడు? వాడి యొక్క చెడు గుణాల వల్ల.
అంచేత సరి చేసుకోవాల్సింది ఎక్కడ అంటే అక్కడ. ఈ సరి చేసుకోకుండా ఈ కష్టంలోంచి బయటపడినంత మాత్రాన ఏం లాభంలా. ఇంకా అలా చేస్తూనే ఉంటాడు, మళ్ళీ వస్తూనే ఉంటాయి. వాళ్ళ దాంట్లోంచి బయటపడితే ఏం సుఖం లేదు. అంచేత ఏంటంటే ఆ చెడు గుణాల వల్ల. మరి ఈ చెడు గుణాలను బట్టే ఎవరి ప్రవర్తన ఆధారపడి ఉందే అన్నది తెలుసుకోవాలి. ఇక్కడ మీరు గమనించండి, పత్రి గారు ఓ మాట చెప్పారు. ఏమని చెప్పారంటే, ఎంత వారాలైనా కాంతదాసులే అని చెప్పారు. ఎంత వారాలైనా కాంతదాసులే అన్నారు. అంటే ఎటువంటి వాళ్ళైనా, ఎంత ఒక కోటీశ్వరుడైనా, లేకపోతే ఒక సీఎం అయినా, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ అయినా, లేకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఎవడైనా సరే మరి స్త్రీకి దాసులు అని అనుకుంటూ ఉంటారు. కానీ దానికి సరైన అర్థం మనకి పత్రి గారు చెప్పడం జరిగింది. ఆయన ఏమన్నారంటే, కాంత అంటే అర్థం ప్రకృతి అని. అంటే ఎటువంటి వారైనా ప్రకృతి గుణాలకు దాసులు అని చెప్తారు. అంటే వాళ్ళు ఆ ప్రకృతి గుణాలను బట్టే, అంటే దాన్ని బట్టే వాళ్ళ ప్రవర్తన ఆధారపడి ఉంది. అంచేత వీళ్ళు ఏమి చేద్దామన్నా వీళ్ళ చేతిలో లేదు. ఆ గుణాన్ని బట్టే వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇది తెలుసుకోవాలి. అంచేత మేమేదో చేస్తున్నామని కాదు, ఆ ప్రకృతి గుణాలను బట్టే వాళ్ళు ఆ పని చేస్తూ ఉంటారు. మంచి పనులు చేస్తూ ఉంటే అది ఆ గుణం మంచిదై ఉంది. వాళ్ళు చెడు పనులు చేస్తే, ఎందుకంటే ఒక కలెక్టర్ అవ్వచ్చు, వాడి చెడు గుణం ఉంటే కనుక అందరికీ నష్టం కలిగించే. ఒక సీఎం అవ్వచ్చు, లేకపోతే ఒక ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు. వారిలో మంచి గుణాలు ఉంటే అందరికీ మంచి చేస్తారు, లాభం కలిగిస్తారు. ఎవరికి వారి వల్ల బాధ కలగనివ్వరు. వాళ్ళలో పార్షియాలిటీ ఉండదు, రాగద్వేషాలు ఉండవు. రాగద్వేషాలంటే మా వాళ్ళ పట్ల, తన వాళ్ళ పట్ల అనురాగము, ఇతరుల పట్ల ద్వేషము, ఇలాంటివి ఉండవు. అందరికీ మంచే చేస్తూ ఉంటారు. ఎందుచేతంటే వాళ్ళలో ఆ గుణం ఉంది కాబట్టి. ఎంత సీఎం అయినా సరే, అదే సామాన్యుడు అవ్వచ్చు, వాడులో కనుక మంచి గుణాలు ఉంటే అందరికీ మేలు చేస్తాడు, అందరికీ ఉపకారం చేస్తాడు, అందరికీ లాభం కలిగిస్తాడు, అందరినీ ఆనందపరుస్తాడు. అది ఇది మనం లోకంలో చూస్తే మనం గమనించవచ్చు. దీనికి కారణం ఏంటి? అంత పెద్దవాడు, అంత రాజకీయ నాయకుడు మరి ఎందుకు అపకారం చేస్తాడు? ఇప్పుడంటే సీఎంలు, ప్రైమ్ మినిస్టర్లు వచ్చారు. పూర్వం రాజ్యాలు ఉండేవి, రాజులు ఉండేవారు. ఆ రాజు మంచివాడవుతే ఆ రాజ్యంలో ప్రజలు సుఖపడేవారు. ఆ రాజు దుష్టుడు, దుర్మార్గుడు అవుతే ఆ రాజ్యంలో అంతా పీడింపబడేవారు, మరి అంతా దుఃఖపడేవారు. అంచేత ఆ రాజును బట్టే ఆ రాజ్యం ఉండేది. అలాగే ఇప్పుడు ఆ రాజ్యాలు పోయినాయి, మళ్ళా ప్రజాస్వామ్యాలు వచ్చినాయి. అప్పుడు రాజు ఉండేవాడు, ఇప్పుడు మినిస్టరు, చీఫ్ మినిస్టరు, ప్రైమ్ మినిస్టరు. అలా పూర్వం ఆ దేశానికి చక్రవర్తి. ఆ దేశంలో ఎన్నో చిన్న చిన్న రాజ్యాలు ఉండేవి. అవి ప్రతి రాజ్యానికి ఒక రాజు ఉండేవాడు. వీళ్ళందరి మీద ఒక చక్రవర్తి ఉండేవాడు. ఆ చక్రవర్తిని బట్టే ఈ రాజులు పరిపాలిస్తూ ఉండేవారు. ఈ రాజును బట్టే ఆ రాజ్యంలో వాళ్ళు ఉండేవారు. అలాగే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఒక దేశానికి, ఆయన్ని బట్టే అలా మళ్ళా రాష్ట్రాలు, ఈ ప్రతి ఆ చిన్న రాష్ట్రం అవ్వచ్చు, పెద్ద రాష్ట్రం అవ్వచ్చు, ప్రతి రాష్ట్రానికి మళ్ళీ ఒక సీఎం ఉంటారు, చీఫ్ మినిస్టర్. అది ఆయన చక్రవర్తి అవుతే వీళ్ళు రాజుల కింద లెక్కొస్తారు. అలాగా ఆయన బాగుంటే దేశమంతా బాగుంటుంది, ఈయన బాగుంటే ఈ రాష్ట్రం అంతా బాగుంటుంది. అది కానీ వీళ్ళ ప్రవర్తన దేన్ని బట్టి ఉంటుందంటే, ఎవళ్ళ ప్రవర్తనైనా వాళ్ళకు ఉండే గుణాన్ని బట్టి ఉంటుంది. అదే పత్రి గారు మనకు చెప్పారు, ఎంత వారాలైనా కాంతదాసులు అంటే ప్రకృతి, ప్రకృతి యొక్క గుణాలకు దాసులు. అది ఆయన చెప్పేవారు. మరి ప్రకృతి గుణాలు ఏమిటి? ఏమిటి అంటే అయ్యే తమో గుణము, రజోగుణము, సాత్విక గుణము,
అలాగే నిర్గుణం. ఈ 4 రకాలు కూడా దీనికి తగ్గట్టుగా ఉండేవి. ఇవి మనకి తెలియడానికి తమో గుణం అంటే కుంభకర్ణుడు, ఆయన బట్టి మనం చూసుకుంటే ఎలా ఉంటుందో మనకి తెలుస్తుంది. రజోగుణం అంటే రావణాసురుడు పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. అలాగే సాత్విక గుణం అంటే మరి కుంభకర్ణుడు, ఇది విభీషణుడు. ఆ విభీషణుడు పని ఏంటో మనం తెలుస్తుంది. అలాగే నిర్గుణుడు అంటే శ్రీరామచంద్రుడు. కానీ వీళ్ళిద్దరికీ మధ్యలో శుద్ధ సాత్వికాన్ని పత్రిక మనకి చెప్పడం జరిగింది. దానికే మనకి ఉదాహరణగా ఆంజనేయ స్వామిని పత్రిక చెప్తూ ఉంటారు. ఇలాగా ఈ 4 రకాల గుణాలు ప్రకృతిలో ఉన్నాయి. అంచేత ఏమిటి అంటే ఇది ఇప్పుడు ఏదో ఆయన పత్రిక చెప్పడం కాదు, మనం చెప్పుకోవడం కాదు. ఈ భగవద్గీతలోనే ఈ విషయాలన్నీ చెప్పబడ్డాయి. 3వ అధ్యాయంలో 27వ శ్లోకం మనం కనుక చూసుకున్నట్లయితే ఈ విషయాలన్నీ మనకు తెలుస్తాయి. ఏమిటంటే ఆ శ్లోకం, ప్రకృతే క్రియామాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహ మితి మన్యతే అని చెప్పి ఆ యొక్క శ్లోకం. ఏమిటంటే ప్రకృతిలో ఉన్నటువంటి సత్వ రజ తమో గుణముల చేతనే సమస్త కార్యాలు జరిగిపోతూ ఉంటే అహంకారం గల మూఢులు అన్నీ తానే చేస్తున్నానని భావిస్తున్నారు. అది అంటే మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుందాం. శ్రీకృష్ణుల వారు ఏం చెప్పారంటే ప్రకృతిలో ఉన్నటువంటి సత్వగుణము, రజోగుణము, మరి తమో గుణము, నిర్గుణాల చేతనే సమస్త కార్యాలు జరిగిపోతూ ఉంటే అహంకారం గల మూఢులు అన్నీ తామే చేస్తున్నామని అనుకుంటూ ఉంటారు. ఎవ్వరూ ఏమీ చేయట్లా, అన్నీ వారి గుణాన్ని బట్టే చేస్తున్నారు. తప్పులు చేసినా వారి గుణాన్ని బట్టే. అందుకే పత్రికారు ఏమంటారంటే ఎవరి తప్పులు ఎంచద్దు, ఎవరిని కామెంట్ చేయొద్దు, నో కామెంట్ అంటారు, నో జడ్జిమెంట్ అంటారు. ఎవడి స్థాయిని బట్టి, ఎవడికున్న గుణాన్ని బట్టి వాళ్ళు చేస్తున్నారు. అది ప్రకృతి యొక్క గుణం. అక్కడ వాడి ప్రస్తావన కూడా ఏమీ లేదు. ఇంచేత వాడిని నువ్వెందుకు విమర్శిస్తావు అని చెప్పి పత్రికలు మనకి చెప్తారు. మొదట్లో ఎవరిని విమర్శించద్దు, ఎవరిని వారి గురించి నిర్ణయించద్దు అని చెప్పంటే కొంచెం అర్థమయ్యేది కాదు. కానీ తర్వాత జాగ్రత్తగా అర్థం చేసుకుంటే తెలిసింది. ఇక్కడ తప్పు చేస్తున్నాడు, రైటే. ఎందుకు చేస్తున్నాడు? ఆడి గుణాన్ని బట్టి. మరి అన్ని అంటే మటుకు మారిపోతాడా? మారరా అన్నా మారలేడు. ఆడు మారాలి అంటే వాడి గుణం మారాలి. ఇది తెలుసుకోవాలి మనం. గుణం మారితే తప్ప వాళ్ళు మార్పు రాదు. అందుకే మనం ఈ అయ్యప్ప దేశాలు ఎన్ని దేశాలు తీసుకుంటున్నారు, ఎన్ని దేశాలు తీసుకుని ఎన్నాళ్ళు నియమాలు పాటించినా కూడా ఎన్ని సంవత్సరాలు వెళ్ళొచ్చామంటారు. మేము 10 సంవత్సరాలు అంటారు, 15 సంవత్సరాలు కూడా వెళ్ళొచ్చామంటారు. కానీ వాడి ప్రవర్తనలో మార్పు ఉండదు. కారణం ఏంటి అంటే ఆ గుణం అంతే. కాబట్టి వాడు మారాలి అంటే వాడి గుణం మారాలి. అంచేత మరి మనమైనా సరే ఎందుకు అంటే ఏం చేయమండి, మరి మా గుణాన్ని బట్టేగా మేము చేసేది అంటారు. రైటే, నువ్వు చేస్తావు, నీ గుణాన్ని బట్టే నువ్వు చేస్తావు, అది నీ తప్పేం కాదు అంటావు, కరెక్టే. కానీ ఏమవుతుంది, నీ గుణం సరిగ్గా లేకపోతే నువ్వు తప్పులు చేస్తావు, పాపాలు చేస్తావు. చివరికి ఏమవుతుంది, వాటి ఫలితం కష్టాలు అనిపిస్తావు. ఆ అనుభవించేటప్పుడు అమ్మోయ్ బాబోయ్ అంటావు, నేను భరించలేకపోతున్నాను అంటావు, నా వల్ల కాదంటావు. అలా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు. ఆరోగ్య సమస్యలు బాధపడేవాళ్ళు ఉన్నారు, అలాగే కుటుంబ సమస్యలతో బాధపడేవాళ్ళు ఉన్నారు. మా ఆయనతో చాలా గొడవగా ఉందండి, ఇంకా కొంతమంది మా పిల్లలతో చాలా గొడవగా ఉందండి, కొంతమంది మా భార్యతో చాలా ఇబ్బందిగా ఉందండి, మా అమ్మా నాన్నలతో ఇబ్బంది అండి, ఇలాగ చెప్తూ ఉంటారు చాలామంది. మాకు ఇది చాలా ఇబ్బందిగా ఉందని కూడా అంటూ ఉంటారు. అలా కుటుంబ సమస్యలతో, కొంతమంది ఆర్థిక సమస్యలు,
తట్టుకోలేకపోతున్నానండి, నష్టం వచ్చేసిందండి, మరి ఏం చేయాలో తెలియట్లేదు, చాలా ఒత్తిడిగా ఉంది, ఎంత కష్టపడినా సంపాదించలేకపోతున్నాం, మా పరిస్థితి ఎలా ఉంది అని చెప్తూ ఉంటారు కొంతమంది. ఇలాగ కొంతమందికి ఇరుగు పొరుగు వారితోటి వాళ్ళకేం గొడవ లేదు, ఆ ఇరుగు పొరుగు వారితో ఏదో రకమైన గొడవ. ఇలాగా రకరకాల గొడవలతోటి బాధపడే వాళ్ళు ఉన్నారు. మరి ఇన్ని రకాల బాధలు అంచేత ఆ బాధలు పడేటప్పుడు అనుకుంటూ ఉంటారు, ఏంటిది ఏంటిది అని. ఏమి లేదు, ఆ పరిస్థితి, అటువంటి ఇబ్బందులు ఎందుకు వచ్చినాయి, ఆ రోగాలు ఎందుకు వచ్చినాయి, ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే ఇంతకుముందు వాళ్ళు చేసిన పనులు బట్టే వచ్చినాయి. ఆ పనులు చేశారు, ఇప్పుడు అనుభవిస్తున్నారు. మరి ఇంతకుముందు ఎందుకు చేశారు, ఎందుకు చేశారు అంటే ఆ గుణాన్ని బట్టి. సరే, ఇప్పుడు ఈ కష్టం రాకూడదు అనుకుంటాడు. ఈ కష్టం రాకూడదు అనుకుంటే ఖచ్చితంగా అటువంటి పనులు చేయకూడదు. మరి అటువంటి పనులు చేయకూడదు అంటే మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది ఇది? గుణం దగ్గరికి వెళ్తుంది. అంటే అటువంటి కష్టాలు రాకూడదు అంటే అటువంటి పనులు చేయకూడదు, అటువంటి పనులు చేయకూడదు అంటే ఆ గుణం మార్చుకోవాలి. వీడు గుణం మార్చుకోకుండా నేనేమి తప్పులు చేయకూడదు, పాపాలు చేయకూడదు అని ఎంత అనుకున్నా వీడి ప్రవర్తనలో ఏమీ మార్పు రాదు. ప్రవర్తనలో మార్పు రావాలి అంటే ఖచ్చితంగా గుణం మారాలి. ఆ గుణం మార్చుకునే ప్రయత్నమే వాళ్ళు చేయాలి. ఎప్పుడైతే గుణం మార్చుకుంటారో పనులు మారిపోతాయి, పనులు మారిపోతే ప్రవర్తనే మారిపోతుంది. అంచేత పత్రిక చెప్తూ ఉంటారు, ఇవన్నీ ఈ గుణం మారాలన్నా కూడా ధ్యానం చేయవలసిందే. ధ్యానం చేయకుండా గుణం మారదు. సాత్వికమైన శాకాహారం తీసుకోవాల్సిందే. ఆ శాకాహారం తీసుకోకుండా గుణం మారదు. అందుకే పత్రికారు చెప్తారు, 2 పాయింట్లు చెప్తారు. మానవ జీవితం బాగుండాలి అంటే 2. హింసా చూడో హంసా పకడో అంటారు. హింసా చూడో అంటే మాంసాహారం మానేమంటున్నారు, సాత్వికమైన శాకాహారం తీసుకోమంటున్నారు. దేనికి? ఆ హింస మానేసి, ఆ మాంసాహారం మానేసి సాత్వికమైన శాకాహారం తీసుకుంటే అది వాడి గుణాన్ని మార్చడానికి చాలా ఉపకరిస్తుంది. దాంతోపాటు హంసా పకడో అంటే శ్వాసను గమనించు అంటారు. ఇంకేం చెప్పరైనా. హింస చూడో హంస పకడో. ఎప్పుడైతే హంసను పట్టుకున్నారో వాళ్ళ గుణం మెల్లిమెల్లిగా మారుతుంది. ఎప్పుడైతే మారిందో పనులు మారిపోతాయి, పనులు మారిపోతే ఫలితాలు కూడా మారిపోతాయి. అందుకే మేము కూడా 3 రోజులు క్లాసులు పెట్టి ఈ ధ్యానం విపరీతంగా చేస్తూ ఉంటాం. ఆహార నియమాలు కూడా మరి అలా బోధిస్తూనే ఉంటాం. ఇంచేతంటే మూలం అక్కడే ఉంది. ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని సంకల్పాలు పెట్టుకున్నా ఏమీ లాభం లేదండి, గుర్తెట్టుకోండి. ఇదివరకు గుళ్ళోకెళ్ళి కోరుకునేవారు, ఇప్పుడు ధ్యానంలోకి వచ్చి సంకల్పాలు పెట్టుకుంటున్నారు. అంతే తేడా, అంతకన్నా ఇంకేమీ లేదు. ఇది కోరుకోవడమే, అది కోరుకోవడమే. అది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఏమిటంటే భక్తికి ధ్యానానికి ఉన్న తేడా. భక్తికి ధ్యానానికి ఏంటి తేడా అంటే, భక్తి అంటే నువ్వే కాపాడాలి, నువ్వే రక్షించాలి, నువ్వే ఆదుకోవాలి అని వేడుకోవడం. ధ్యానం అంటే నన్ను నేనే ఉద్ధరించుకోవాలి, నన్ను నేనే బాగు చేసుకోవాలి అని తనకు తానే కృషి చేసుకోవడం. ఇంకిక్కడ ఎవరి మీద ఆధారపడడం ఉండదు, ఎవరిని కోరడం ఉండదు, ప్రార్థించడం ఉండదు. ధ్యానము అంటే తనను తాను. ఇక్కడ మనం గమనిస్తే కనుక ధ్యానంలోకి వచ్చినా కూడా చాలామంది ఇంతకుముందు ఏంటంటే ధ్యానంలోకి రాకముందు ఏ గుడికి వెళ్ళడమో, చర్చికి వెళ్ళడమో, లేకపోతే మసీదుకి వెళ్ళడమో ఇలా చేసేవారు.
అక్కడేంటి ఎంతసేపు ఆ దేవుణ్ణి అర్థించడం, ప్రార్థించడం. దాన్ని భక్తి అనేవారు. కానీ ధ్యానం అంటే ఏమిటి అంటే ఒకళ్ళని అర్థించడం, ప్రార్థించడం కాదు. తన్ను తాను ఉద్ధరించుకునే ప్రయత్నం చేయడమే. నాకు నేనే దిక్కు. భక్తి అంటే నాకు నువ్వే దిక్కు. ధ్యానము అంటే నాకు నేనే దిక్కు. కానీ ఇప్పుడు మనం గమనిస్తే చాలామంది ఈ ధ్యానంలోకి వచ్చినా కూడా ఈ కోరికలు, సంకల్పాలు ఇవే వీటి మీదే ఆధారపడ్డారు. ఎందుకంటే అక్కడ అవ్వలేదు, ఇక్కడ అవుతుందేమో అని. అక్కడ కోరిక అన్నారు, ఇక్కడ వీళ్ళు సంకల్పం అంటున్నారు. పేరు మార్చారు. సంకల్పం అన్నా కోరుకోవడమే. సంకల్పం పెట్టుకుంటారు. ఏమని పెట్టుకుంటారు? వీళ్ళకి ఏది కావాలో అదే పెట్టుకుంటారు. అంటే అది కోరుకుంటున్నట్టేగా. అంచేత గుర్తెట్టుకోండి. వీళ్ళు ఊరికే ధ్యానం ముసుగులోకి వచ్చారు కానీ ధ్యానం ముసుగులో ఉన్నటువంటి ముసుగేసుకున్నటువంటి భక్తులు వీళ్ళు. వీళ్ళు ధ్యానులు కాదు. ధ్యానం ముసుగు కప్పుకున్న భక్తులే వీళ్ళంతా. ఆ ధ్యానం చేస్తూ నువ్వే కాపాడాలి, నువ్వే రావాలి అని సంకల్పించుకోవడం, కోరుకోవడం, ఊహించుకోవడం, జరగాలనుకోవడం, వాళ్ళొస్తారు వీళ్ళొస్తారు అనుకోవడం. అక్కడ దేవుళ్ళు ఉంటారు, ఇక్కడ మాస్టర్లని కోరుకో అంటారు. ఆ లోక మాస్టర్లను కోరుకో, ఈ లోక మాస్టర్లను కోరుకో, లేకపోతే నక్షత్ర లోకాల్లో వాళ్ళని కోరుకో, వాళ్ళు వస్తారు అని. ఇక్కడంతా కూడా ఇది కోరుకోవడమే. అంచేత ఈ ధ్యానంలోకి వచ్చినా ఇంకా కోరుకుంటుంటే వీళ్ళు కూడా ధ్యానం ముసుగులో ఉన్నటువంటి భక్తులు అని మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఆ భక్తిలోంచి ఈ ధ్యాన ముసుగులోకి వచ్చారు. అంతేగాని వీళ్ళేం ధ్యానులేం కాదు. ఎవరు ధ్యానులు అంటే నాకు నేనే దిక్కు, నన్ను నేనే ఉద్ధరించుకుంటా, నా కష్టాలకి కారణం నేనే, నా సమస్యలకి కారణం నేనే, నా సమస్యల్లోంచి బయట పడాలన్నా దానికి కారణం నేనే. అంటే నా కృషి వల్లే నేను బయటపడగలను అన్నదే ధ్యానం యొక్క ఆశయం. అదే పత్రిగారు చెప్తూ ఉంటారు. అంచేత భగవద్గీతలో చెప్పిన ఉద్ధరేణ ఆత్మనాత్మానం, ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోండి. బుద్ధుడు చెప్పిన అప్పో దీపో భవ, ఎవరి దీపాన్ని వాళ్ళే వెలిగించుకోవాలి. అలాగ పత్రిగారు చెప్పిన నిన్ను నీవే ఉద్ధరించుకో. అలాగా ఎవరు చెప్పినా ఇవే చెప్తున్నారు. అంచేత ఇది గుర్తుపెట్టుకోండి. ఇలాగా మనం కనుక మన కృషితో మనం చేస్తే సాధిస్తాం. ఎందుకు సాధించలేం? ఎలా సాధిస్తామంటే ఈ కష్టాలు రావడానికి కారణం ఏమిటి అన్నది మీరు తెలుసుకుంటే, కారణం మనం చేసే పనులు, చెడు పనులే మన కష్టాలకు కారణం. మనం చేసే హింసే మన రోగాలకు కారణం. మనం చేసే మోసాలే మన ఆర్థిక కష్టాలకు కారణం. అలాగా మనం ఏది చేస్తామో అదే మనం అనుభవిస్తూ ఉంటాం. అంచేత ఈ పనులు ఎందుకు చేస్తున్నాం? సరే, అక్కడి నుంచి మళ్ళీ ఈ పనుల దగ్గర రావాలి. ఈ పనులు ఎందుకు చేస్తున్నాము అంటే, వాడు ఎందుకు చేస్తున్నాడు మరి తప్పు? వద్దని చెప్పినా ఎందుకు చేస్తున్నాడు? వింటున్నప్పుడు బాగానే ఊకొడతాడు, మళ్ళీ పని చేసేటప్పుడు మళ్ళీ యథా ప్రకారం. ఎందుకు చేస్తున్నాడు అంటే వాడి గుణమే. అంచేత వీడి కష్టాల్లోంచి బయటపడాలంటే మూలం ఎక్కడ ఉంది అంటే వాడి గుణం. అంచేత ఆ గుణంలో మార్చుకునే ప్రయత్నం చేయాలి. ఆ గుణాన్ని మార్చే ప్రయత్నమే ఇప్పుడు పత్రిగారు మనందరికీ అందించిన ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం. శ్వాస మీద ధ్యాస తప్ప ఇంకా దేని మీద ధ్యాస పెట్టినా, మాటల మీద కానీ, దేని మీద నామం కానీ, మంత్రం కానీ, ఏటి మీద పెట్టినా ఏమీ ప్రయోజనం లేదు. మీలో మార్పు రాదు, మీ గుణం మారదు. 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా అలాగే ఉంటారు. అప్పుడు ఎప్పుడో తెలుస్తుంది మీకు, ఏంటి ఇన్నాళ్ళైనా నేను ఇలాగే ఉన్నానని. సహజంగా అక్కడ
అది చెప్తూ ఉంటారు అది. నువ్వు అలా ఊహించుకో, లేకపోతే అలా కోరుకో, మనకు అయిపోతుందని వీళ్ళు అలా ఎదురు చూస్తూ ఉంటారు. నెల చేస్తారు, 2 నెలలు చేస్తారు, 6 మాసాలు, సంవత్సరం. ఇంకా ఎదురు చూస్తూనే ఉంటారు. ఇప్పుడు ఆరాధనలు చేసినోళ్ళు చూడండి గుళ్ళో, ఆళ్ళు అనుకున్నది తీరకపోయినా, మరి అవ్వకపోయినా, అప్పుడు ఇంకా అలాగా వెళ్తూనే ఉంటారు. ఎందుకంటే ఆయన ఇవాళో రేపో కరుణిస్తాడని. అలాగే ఈ మాస్టర్లు కూడా అలాగే చెప్తారు. నువ్వు ఇవాళ ఒక్కసారి అనుకుంటే అయిపోద్దేటి? మరి నువ్వు అలా అనుకుంటూనే ఉండాలి. ఉంటే ఆటోమేటిక్‌గా అవుతుంది అంటారు. కానీ ఎంత అనుకున్నా ఇంతకుముందు గుడికి వెళ్ళి అనుకుంటే, చర్చికి వెళ్ళి అనుకుంటే ఎలా అవ్వలేదో, ఇది అంతే. ధ్యానంలోనే అవ్వదు. అంచేత ఇది బాగా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. కోరుకుంటే అయిపోతే ఇంకేముందండి. భలే కోరేసుకుంటారు అందరూ. ఎందుకు కోరికలు చాలా తేలిక. నాకు ఓ 10 ఎకరాలు కావాలి, లేతే 10,00,00,000 రావాలి, లేతే నేను పెద్ద మేడ కట్టాలి అనుకుంటే అక్కడ అయిపోతే ఇంకేముందండి. ప్రతి ఒక్కడు అలాగే అనుకుంటాడు కదా! అనుకోవడం ఏంటి ఎన్నో అనుకుంటాడు. వాడికి ఇష్టం లేనోడిని ఆడు నాశనం అయిపోవాలి, ఆడు చనిపోవాలి, ఆడికి యాక్సిడెంట్ అవ్వాలి. ఇలా ఎవడికాడు అందరికీ శత్రువులున్నారు. వీడు వాడికి శత్రువు అయితే వాడికి వీడు. ఆడిని ఈడు చంపుకుంటాడు, ఈడు ఆడిని చంపుకుంటాడు. ఇద్దరు ఇంకా ప్రపంచంలో చూస్తే నానా బీభత్సం అవుతుంది. కోరుకోమంటే ఎలాంటివి కోరుకుంటారంటే అలాంటివి కోరుకుంటారు. కోరుకున్నది అయిపోతే వాడికి నష్టమే, వీడికి నష్టమే. ఈడు ఊరుకుంటాడా? వీడు వాడు పోవాలనుకుంటాడు. వాడు వీడు పోవాలనుకుంటాడు. ఇలా అవుతుంది. ఇంచేత ఈ కోరికలు ఇప్పుడేదో మేము మంచిగా కోరుకుంటామండి. ఏదో మా కష్టం పోవాలనే కోరుకుంటామండి అంటారు. కష్టాలను పోవాలనే కోరుకుంటున్నావు. ఆ కష్టం ఎందుకొచ్చిందో ఎందుకు ఆలోచించవు? అలా ఆలోచించడు. ఆ కష్టం ఎందుకొచ్చింది? వాడు చేసినటువంటి హింసేగా, జీవహింసేగా, మాంసభక్షణేగా. అది మానేయమంటే మానేస్తాడా? అబ్బబ్బే! దానికి దీనికి సంబంధం లేదంటాడు. మరి దానికి దీనికి సంబంధం లేకపోతే ఎందుకొచ్చింది ఈడికి? ఏమి చెయ్యకపోతే? వాడికెందుకు రాలేదు? వీడికే ఎందుకొచ్చింది? ఏదో చేసి ఉండబట్టేగా. మరి అది గుర్తించడే, అది తెలుసుకోడే, అది మానడానికి ప్రయత్నం చేయడే. అది మానాల్సిందే కదా! అది మానడు. దాన్ని అలా హింసిస్తూనే ఉంటాడు. మాంసం తింటూనే ఉంటాడు. తనకు మట్టుకు కష్టం రాకూడదు అంట. తన రోగం తగ్గిపోవాలి. తన బాధ పోవాలి. నేనిప్పుడు చాలామంది మరి ఇలా ఫోన్లు చేస్తూ ఉంటే, ఇలా చెప్తూ ఉంటారు ఫోన్ చేసి. నాకింత బాధగా ఉందండి, భరించలేకపోతున్నాను. ఈ నొప్పండి, నడుము నొప్పండి, లేకపోతే కాలు నొప్పండి, ఈ నొప్పులు, ఆ నొప్పులు అంటారు. నేను ఒకటే అడుగుతాను. "ఏమన్నా మాంసం తిన్నావా?" "అబ్బే! మానేశానండి." "ఎప్పటిదాకా తిన్నావు?" కొంతమంది 6 మాసాల క్రితం అంటారు, కొంతమంది సంవత్సరం అంటారు, కొంతమంది 5 ఏళ్ళు అంటారు. అప్పటిదాకా తిన్నావు కదా! అప్పటిదాకా వాళ్ళని హింసించావుగా! మరి ఆ హింస నువ్వు అనుభవించాలిగా! అదే అడుగుతాను నేను. దాన్ని ఒప్పుకోరు, దాన్ని అంగీకరించరు. నాది పోవాలంటారు. ఎలా పోద్ది? మానడే. నేను మానేశానండి, మా ఇంట్లో మిగతా వాళ్ళు తింటున్నారండి. ఏం చేయమంటారండి? ఏం చేయాలంటే అనుభవించాల్సిందే. ఎవరేం చేస్తారు? ముందు ఇది గుర్తించాలి. ముందు మనం గుర్తిస్తే, మన ఇంట్లో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతాం. మనం గుర్తించకుండా ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్తాం మనం? అంచేత ఈ బాధ పడుతున్నామని మనం అన్నప్పుడు,
ఎందుకు వచ్చిందో ఆలోచించి దాన్ని సరి చేసుకుంటే ఇంక మళ్ళా ఎందుకు వస్తుంది? లేకపోతే ఇంతకన్నా పెద్దది వస్తుంది. మరి ఎందుకు అది? వారి యొక్క గుణం చేత అక్కడ సరి చేసుకోవాలి. గుణాన్ని మార్చుకోవాలి. గుణాన్ని సరి చేసుకోవాలి. ఆ పని చేయాలి. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఇంచేతంటే గుర్తెట్టుకోండి. ఏమండి, గుణంలో అంత తేడా ఉంటుందా? గుణాన్ని బట్టి గుణాన్ని బట్టే ఉంటుందా మన ప్రవర్తన అని అనుకోవచ్చు. మంచి చేయాలనుకుని చేయలేరు. ఎందుకంటే ఉపన్యాసాలు వింటారు పెద్ద పెద్దవాళ్ళవి. ఆ వింటున్నంత సేపు బాగానే ఉంటుంది. మనం అలాగే ఉండాలి, అలాగే చేయాలనుకుంటారు. కానీ ఇంటికొచ్చాక మామూలే. అందుకే దీన్ని పురాణ వైరాగ్యం అంటారు. ఆ పురాణం వింటున్నంత సేపు అందులో ఉన్న మంచి విషయాలన్నీ మనం ఆచరించాలి, అలా చేయాలి, అలా జీవించాలనుకుంటారు. కానీ ఇంటికొచ్చాక మళ్ళా ఏం గుర్తుండదు. అది పురాణ వైరాగ్యం అంటారు. ఇంచేత ఎంత చెప్పినా వీడి గుణం మారకుండా వీడేం మారతాడు? ఎటువంటి గుణాలుంటే ఎలాంటి ప్రవర్తన ఉంటుంది? ఎటువంటి గుణాలు ఉన్నవాడు ఎలా ప్రవర్తిస్తాడు అన్నది ముందు తెలుసుకోవాలి మనం. ఇంచేతంటే మీరు చేసే పనులను బట్టి మీరు ఏ గుణాలు ఉన్నారో తేలిగ్గా తెలుసుకోవచ్చు. మీ భవిష్యత్తు కూడా ఎలా ఉంటుందో తేలిగ్గా తెలుసుకోవచ్చు. ఇంచేతంటే మనం పని చేసిన వెంటనే, కర్మ చేసిన వెంటనే ఏ కష్టం రాదు. ఆ కర్మ పండిన తర్వాతే మీకు కష్టం వస్తుంది. అంచేత ఇది చెప్తే గమ్మున ఎవడికి అర్థం కాదు. నాకేముందండి, ఊరికే మీరు అలా ఉంటారు అని అంటారు. ఇప్పుడు అన్నప్పుడు మీకేం కనపడదు. అనుభవించేటప్పుడు మనమేం చేయలేం. అందుకే బుద్ధుడు అన్నాడు, సుఖభ్రాంతితో అంతా పాపాలు చేస్తారు, కానీ ఆ పాపం పండినప్పుడు జీవితం కడు దుర్భరం అవుతుందని చెప్పి అన్నాడు ఆయన. తినే చెప్పాల అంత గొప్పవాళ్ళు. మనం ఇప్పుడు చేసేవన్నీ సుఖభ్రాంతితోటి చేస్తాం. చాలా సుఖంగానే ఉంటుంది తింటే, చాలా రుచిగా ఉంటుంది. ఓ నోరు ఊరుతుంది వాటిని చూస్తూ ఉంటే, తినాలనే ఉంటుంది. కానీ ఆ తినడం కోసం అక్కడ ఒక జీవిని హింసిస్తున్నారు, ఒక ప్రాణిని హింసిస్తున్నారు. మరి ఆ ఫలితం మనం అనుభవించాలి. మన ఈ సుఖం కోసం దాన్ని పీడిస్తున్నాం. అంచేతే పత్రిక గారు చెప్తారు, నువ్వు సుఖపడు, నీ సుఖం కోసం ఎవరిని బాధించకంటారు. ఎవరిని బాధించకుండా నువ్వు సుఖపడు. అందరినీ ఆనందింపచేసి నువ్వు ఆనందించు. అందరినీ ఏడిపించి నువ్వు ఆనందించడం కాదు. ఎదట వాళ్ళ విషాదంలో నువ్వు వినోదించడం కాదు. ఇతరుల్ని వినోదింపచేసి మనం వినోదించాలి. అది సరైన జీవితం. అంచేత అసలు ఏ గుణంలో ఉన్నవాడు ఎలాంటి పనులు చేస్తాడు అది మనం చూద్దాం. భగవద్గీతలో మనకి ఇవన్నీ చెప్పబడ్డాయి. ఏమి మనంతట మనం చెప్పుకుంటున్నవి కావు, భగవద్గీతలో ఉన్నవే. భగవద్గీతలో 14వ అధ్యాయంలో 13వ శ్లోకం కృష్ణ భగవానుడు తమో గుణంలో ఉన్న వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, వాళ్ళ పనులు ఎలా ఉంటాయని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏమిటంటే ఆ శ్లోకం, అప్రకాశో ప్రవృత్తిచ్చ ప్రమారో మోహ ఏవచ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన. దీని తాత్పర్యం ఏంటంటే, కురు వంశీయుడగు ఓ అర్జున,
తమో గుణం పెరిగితే మానవునిలో అవివేకము అంటే బుద్ధి మాంద్యము, బుద్ధి నశిస్తుంది. సరైన నిర్ణయాలు తీసుకోలేడు. సరైన డెసిషన్స్ ఉండవు, నిర్ణయాలు ఉండవు, అన్నీ నష్టం కలిగిస్తాయి. అవివేకము, వివేకం ఉండదు, ఆలోచన ఉండదు, ఏమీ ఆలోచన ఉండదు. అది మంచా చెడ్డ, అది తప్ప రైటా, ధర్మమా అధర్మమా, న్యాయమా అన్యాయం, ఏమి ఉండదు. వాడికి ఏది తోస్తే అదే రైటు. అవివేకం. బుద్ధిమాంద్యం, మరి బుద్ధి పనిచేయదు అసలు. అలాగే సోమరితనం, బద్ధకం, అజాగ్రత్త, దేని మీద కాస్త శ్రద్ధ ఉండదు. ఏంటి అంటారు, చెప్తున్నారు అంటే అంటారు. అజ్ఞానము, తెలిసింది కూడా ఆచరించరు, తెలుసుకున్నా కూడా ఆచరించరు, దాన్ని అజ్ఞానం. అలా మూర్ఖత్వం ఇలాంటివి కలుగుతాయని చెప్పారు ఆయన. అంచేత గుర్తెట్టుకోండి, ఇప్పుడు కృష్ణులు వారు చెప్పిన దాన్ని బట్టి మనం కనుక కాస్త విశ్లేషణ చేసుకుంటే తమో గుణ లక్షణాలు ఎలా ఉంటాయో ఒక్కసారి చూద్దాం ఇంకా డీటెయిల్గా. మోహము, వ్యామోహం, అన్నిటి మీద వ్యామోహం. ధనమే కాదు, సంసారమే కాదు, భార్య, భర్త, పిల్లలు, తన కుటుంబం, వాటి మీదే వ్యామోహం. ఇంకా కొంచెం పెద్దదవుతే తన కులం, ఇంకా ఇదవుతే తన మతం, ఇంకా ఇదవుతే తన ప్రాంతం, ఇంకా ఇదవుతే తన దేశం, వీటి మీదే ఉంటుంది. వాళ్ళు తప్ప ఇంకంతా పనికిరాని వాళ్ళే. అలా ఉంటుంది మోహం అంటే. అజ్ఞానము, మరి మూర్ఖత్వము, పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళు అంటాడు మూర్ఖత్వం అంటే. ఎవడైనా ఏదైనా చెప్పడానికి వస్తే చాలే నాకంటే నీకు ఎక్కువ తెలిసేంటని వాళ్ళతో వాదిస్తాడు. మరి సోమరితనము, చాలా బద్ధకం, చెయ్యగలిగి కూడా చేయడు. అతి నిద్ర, ఇంకెంతసేపు కానా పేనా సోనా. ప్రమాదాలు, ఇవన్నీ ఇలా ఉంటే ప్రమాదాలు జరగవా? మద్యం సేవిస్తూ ఉంటాడు, మాంసాహారం తింటూ ఉంటాడు, జంతు బలులు చేస్తూ ఉంటాడు, కష్టాలు వస్తాయి. పోవాలంటే ఎవడో చెప్తాడు, బలిస్తే అమ్మవారికి కష్టాలు పోతాయని. ఆ బలిస్తాడు, చెప్తే దాన్ని బలివడం ఏంట్రా, అదే అమ్మవారేట్రా. నువ్వు దేన్ని బలిస్తున్నావో ఆ కోడి మేక అదే అమ్మవారు. ఆ ఆవు, ఆ మేక, ఆ కోడి, నువ్వు దేనికి బలిస్తున్నావు? బొమ్మకు బలిస్తున్నావు. నీకే అర్థం కావట్లేదు. నువ్వు అమ్మవారినే బొమ్మకు బలిస్తున్నావు, అంతేకాని దైవానికి మేకను కానీ కోడిని కానీ నువ్వివ్వట్లా. ఇవే అమ్మవార్లు, అది బొమ్మ, ఆ బొమ్మ నువ్వు చేశావు అని చెప్తే వెండు. నీకేం తెలుసు అంటాడు. నేను మొక్కుకున్నానంటాడు, నాకు అమ్మవారి కోపం వస్తుంది అంటాడు. వీడు మొక్కుని తీర్చకపోతే అమ్మవారి కోపం వస్తుంది అంటున్నాడు. ఆ అమ్మవారిని వీడు చంపుతున్నాడే, హింసిస్తున్నాడే, అమ్మవారి కోపం రాదా? అలా జాతరలు, మొండితనం, అలాగే కర్తవ్య కర్మలు, తాను చేయవలసినటువంటి కర్మలు ఏంటో వాడికి తెలీదు. ఎంతసేపు తినడం, ఎంజాయ్ చేయడం, ఇలా ఉంటుందండి. ఇది తమో గుణంలో ఉన్నప్పుడు ఉండే పరిస్థితి ఇది. అంచేత గుర్తుపెట్టుకోండి, ఇలాంటి పరిస్థితిలో ఉంటాడు. అలాగే ఇంకొంతమంది రజోగుణంలో ఉంటారు. రజోగుణంలో ఉంటే వాళ్ళు ఎలాంటి ప్రవర్తన ఉంటుంది, అది కూడా భగవద్గీతలో చెప్పబడింది. ఏమండి, భగవద్గీత ఉత్తినే చెప్పరు కదండి శ్రీకృష్ణ భగవానుడు.
స్పష్టంగా చెప్పాడు. ప్రకృతి యొక్క గుణాలను బట్టి వీళ్ళ ప్రవర్తన ఉంటుంది. ఇలాంటి ప్రవర్తన వీళ్ళలో ఉంటే వాళ్ళు ఆ గుణంలో ఉన్నట్టు. అది అర్థం చేసుకుని ఆ గుణంలోంచి బయటపడే ప్రయత్నం చేయాలంటారు. పత్రి గారు కూడా మనకి ఎన్నోసార్లు చెప్తారు. నష్టం కలిగించే గుణాలు తమో గుణం, రజో గుణం. ఆ 2 గుణాల నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. అదే ఆయన ఎంతసేపు చెప్తూ ఉంటారు. అంచేత మరి ఈ రజోగుణం గురించి, ఆ రజోగుణంలో ఉన్న వాళ్ళ ప్రవర్తన గురించి భగవద్గీతలో ఏం చెప్పబడిందో 14వ అధ్యాయంలో 12వ శ్లోకం ఏమిటంటే ఆ శ్లోకం, లోభః ప్రవృత్తిరారంభ కర్మణ మశహం స్పృహ రజస్య తాని జాయంతే వివృద్ధే భరతర్షభ. అంటే భరతవర్ష శ్రేష్ఠుడగు ఓ అర్జున, రజోగుణం అభివృద్ధి చెందినప్పుడు మానవునిలో లోభత్వం, చాలా పిసినార్తనం, నిషిద్ధ కర్మలు చేయుట. అంటే ఎయ్యైతే నిషేధింపబడ్డాయో, ఏ కర్మలు అయితే నిషేధింపబడ్డాయో శాస్త్రాల్లో, అటువంటి కర్మలే చేయడం. ఏవైతే వద్దని చెప్పబడ్డాయో వాటినే చేయడం. అలాగే మనశ్శాంతి లేకుండా, మరి అలాంటివి చేయడం వల్ల ఆ కష్టాలు వచ్చి మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది? అలాగే ఆశ, అన్నిటికీ ఆశే, ఎంతున్నా ఆశే. ఇలాంటివన్నీ కలుగుతూ ఉంటాయని చెప్పి శ్రీకృష్ణుల వారు చెప్పడం జరిగింది. అంచేత మరి దీన్ని బట్టి రజోగుణ లక్షణాలు కొంచెం మనం విపులంగా తెలుసుకుందాం. ఏమిటంటే మోహము, వ్యామోహం. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు తన వారి మీద, తన కులం, తన మతం, తన దేశం మీద వ్యామోహం. అలాగే లోభం, దానాలు చేయరు, మంచి కార్యాలు చేయరు, డొనేషన్లు ఇమ్మంటే ఇవ్వలేరు. ఇవ్వలేక కాదు, ఇవ్వాలని లేక. గుర్తుపెట్టుకోండి, ఇవ్వాలని లేక. ఇవ్వగలడు, తనకున్న దాంట్లో ఎంతో కొంత ఇవ్వగలడు. 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఇవ్వచ్చు, 1000 రూపాయలు ఉంటే 100 రూపాయలు ఇవ్వచ్చు, 1,00,000 ఉంటే 1000 ఇవ్వచ్చు, 1,00,00,000 ఉంటే పోలే 1,00,000 కాదే 10,000 ఇవ్వాలిగా. ఇవ్వలేడు, లోభం. అలా మనం చూస్తే ఎంతోమంది ఎంత చెప్పినా, ఎన్ని దానివల్ల లాభాలు చెప్పినా వాళ్ళు ఎవరికి ఇవ్వలేరు. ఇంచేత ఆ గుణం, ఆ ఫలితం పొందలేరు. అలాగే కొంతమంది ఉంటారు, ఏమీ లేకపోయినా వాళ్ళు ఇచ్చేవి చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. అందుకే అంటారు, కోట్లు ఉన్నవాడు ఇవ్వలేడు, మనసు ఉన్నవాడే ఇవ్వగలడని. అంచేత అటువంటి మనసు ఏది అంటే సాత్వికమైన మనసు, రజోగుణమైన మనసు కాదు. రజోగుణమైన మనసు లోభంలో ఉంటుంది. అలాగే అహంకారం, నేనే గొప్ప, నేనే, నాకు ఇన్నున్నాయి, నాకు ఈ హోదా ఉంది, ఈ పదవి ఉంది, ఈ పేరుంది, ఇంత ధనం ఉంది, నాకు ఇన్ని ఉన్నాయి అనేటువంటి అహంకారం. మమకారం, తన వారు అనుకున్న వాటిలన్నిటి మీద మమకారం. అలాగే స్వార్థం, తన వాళ్లే బాగుండాలి, అవతలలో పోయినా. డమ్మం, గొప్పతనాలు చెప్పుకుంటూ ఉంటాడు. అలాగా విషయభోగం, భోగాలు అనుభవించాలి, తనే సుఖపడాలి, తనే లాభం పొందాలి. ఇలాంటి వాడికి ఉంటాయి, దుఃఖం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి, అశాంతి ఉంటుంది, ఫలాపేక్షతో కోరికలు చేస్తూ ఉంటాడు, పనులు చేస్తూ ఉంటాడు ఫలాపేక్షతోటి. ఎన్నో కోరికలు ఉంటాయి,
చంచలత్వం ఉంటుంది. కాసేపు ఆ మాట అంటాడు, కాసేపు అనలేదంటాడు, కాసేపు చేశానంటాడు, చేయలేదంటాడు. అలాగే మాంసాహారం తింటాడు. ఆ జీవుల్ని కూడా హింసిస్తూ ఉంటాడు. వాడికేం బాధపడ్డాడు. ఇలా ఉంటుంది. మరి ఇటువంటి లక్షణాలు ఉన్నట్లయితే ఏమవుతుంది మరి? జీవితంలో కష్టాలు రాకుండా ఎలా ఉంటాయి? వాడు చేసుకున్నది వాడు అనుభవిస్తాడు. ఇంచేత ఇటువంటి ఈ గుణాల్లోంచి బయటపడాలి. ఏమిటి అంటే తమో గుణము, రజోగుణం. ఈ 2 ప్రతి ఒక్కరిలో ఉండే చెడు గుణాలు. ఇప్పుడు నేను చెప్పేటువంటి లక్షణాలు ఏమాత్రం మీలో ఉన్నా మీరు ఆ గుణంలో ఉన్నట్టే లెక్క. కాస్త కష్టపడి అందులోంచి బయటపడే ప్రయత్నం చేయండి. మీ లైఫ్ బావుంటది. అంతేగాని మీరు ఆ ప్రయత్నం చేయకుండా ఎంత మీరు చేద్దామనుకున్నా ఏం లాభం లేదు. ఊరికే ధ్యానం చేసేస్తే వచ్చేస్తాయి అనుకుంటారు. ధ్యానం చేస్తే వస్తాయి. కాదని ఎవడన్నాడు? దాంట్లో ఎన్ని నియమాలు అనుసరించాలి, ఎన్ని పాటించాలి, ఎన్ని విషయాలు తెలుసుకోవాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత కష్టపడాలి. అప్పుడు అన్నీ వస్తాయి. ఏం లేకుండా నేను పొద్దున్న గంట కూర్చున్నానండి, సాయంత్రం గంట కూర్చుంటున్నా. నాకు ఇంకా ఏమి రావట్లేదండి అంటారు. నిన్న మొన్నటి దాకా మొత్తం చెయ్యకూడని పనులన్నీ చేసి, ఇవాళ ఏదో ఒక గంట కూర్చుంటే అన్నీ పోతాయి. ఇంకేముంది? ఎంతైనా చేసేయొచ్చు. ఎన్ని ఎదవ పనులైనా చేయొచ్చు. అంచేత కష్టపడాలి. నేను అందుకే ఎవ్వరైనా సరే భీమవరం 3 రోజుల క్లాసులు రావాలి అని చెప్పడం. మీరు రాకుండా మీరు బయట కూర్చొని, ఇంటికాడ కూర్చొని ఎన్ని సంవత్సరాలు చేసినా అలాగే ఉంటుంది. ఏదో ఒక రోజో, 2 రోజులో దీక్షగా 2, 3 గంటలు చేస్తే చేయొచ్చు. మళ్ళా ఆ సంసార యొక్క పరిస్థితులు, ఆ ఒత్తిడి మళ్ళా గ్యాప్ ఇచ్చేస్తారు. మళ్ళా మోటుకొస్తారు. మళ్ళా ఓ 4 రోజులు చేస్తారు. మళ్ళా ఓ 10 రోజులు గ్యాప్ ఇస్తారు. ఏమవుతది? ఏమీ లాభం లేదు. ఎక్కడున్నవాళ్ళు అక్కడే ఉంటారు. అది. ఇది తెలుసుకోవాలి ప్రతి ఒక్కడు. అంచేత గుర్తుపెట్టుకోండి. కష్టపడి మనం సాత్విక గుణంలోకొచ్చినట్లయితే అప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుంది? ఎందుకు నేను ఇయన్నీ చెప్తున్నాను అంటే, మీ ప్రవర్తన ఎలా ఉందో మీరు చూసుకోండి. మీరు ఏ స్థితిలో ఉన్నారో, ఏ స్థాయిలో ఉన్నారో తెలుస్తాయి. ఇప్పుడు ఈ లక్షణాల్లో కొన్ని ఉండొచ్చు, కొన్ని ఉండకపోవచ్చు. అంటే మరీ మొదట్లో ఉంటే అన్ని గుణాలు ఉంటాయి మీలో. కొంచెం దాంట్లోంచి కొంచెం ఎదిగితే ఆ రజోగుణాన్ని కొంత శుద్ధి చేసుకుంటాయి. కొన్ని లక్షణాలు పోతాయి. కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇది మీకు అర్థమవుతుంది. బాగా అర్థమవుతుంది. అంచేత మరి ఈ గుణాల్లోంచి మనం సాధన బాగా చేసి, మనలో మార్పు తెచ్చుకొని, ఈ గుణాల్ని అధిగమించి తమో గుణం, రజోగుణం రెండిటిని అధిగమించి సాత్విక గుణంలోకి మనం వచ్చినట్లయితే మన ప్రవర్తన ఎలా ఉంటుంది? ఈ విషయం మీద మరి కృష్ణ భగవానుడు మనకి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏమిటంటే 14వ అధ్యాయంలో 11వ శ్లోకం. ఇది చూడండి మీరు ఒక్కసారి. ఆయన ఏం చెప్పారంటే, సర్వద్వారేషు దేహేస్మి ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్వాద్ధి వృద్ధం సత్వ మిథ్యతే అని చెప్పి మరి చెప్పడం జరిగింది. అంచేత దీని తాత్పర్యం ఏంటో ఒక్కసారి చూద్దాం. సాత్విక గుణం అభివృద్ధి చెందినప్పుడు మానవుని యొక్క సమస్త చర్యలు సాత్వికంగా, ప్రకాశవంతంగా అంటే బుద్ధివంతంగా, జ్ఞానవంతమైనవిగా ఉంటాయన్నాడు ఆయన. సాత్వికంగా ఉంటాయి.
సాత్విక గుణంలో ఉన్నవాడు మెల్లిగా మాట్లాడతాడు. రజో గుణంలో ఉన్నవాడు ఆవేశంతో మాట్లాడతాడు. వాడి నోటెంబట బూతులొస్తాయి. సాత్విక గుణంలో ఉన్నవాడు నెమ్మదిగా మాట్లాడతాడు. బూతులు రావు. పద్ధతిగా మాట్లాడతాడు. అలాగే బుద్ధివంతంగా ఉంటాయి. ఆలోచిస్తాడు. వాడు ఆలోచించడు. ఆవేశంలో ఉన్నాడు. ఇంకా చేసేది ఎదవ పనైనా అందరూ విమర్శిస్తున్న ఆడికి అనవసరం. అలా ఉంటాడు. అంచేత ఈ సాత్విక స్థితిలో ఉన్నప్పుడు బుద్ధివంతంగా ఉంటాయి. జ్ఞానవంతమైనవిగా ఉంటాయి. అంచేత ఈ సాత్విక గుణంలో ఉన్న వారి యొక్క లక్షణాలు మనం ఒక్కసారి తెలుసుకుందాం. ఎందుకంటే ఇది తెలుసుకుంటే ఈ స్థితిలోకి మనం రావాలి అన్నది మనకు బాగా అర్థమవుతుంది. ఆ గుణాలను మనం అధిగమించాలి. అవి చెడుగా కలిగినవి. అవి మనకు నష్టం కలిగిస్తాయి. ఆ చెడు మనం తొలగించుకోవాలి అన్నది మనకు అర్థమవుతుంది. అప్పుడు దాంట్లోంచి బయటపడే ప్రయత్నం చేస్తాం, కష్టపడతాం. ఏమి లేదండి ఇక్కడ. ఇంక మనకు కావాల్సింది ఏమీ అక్కల. మీ గుణాలు మార్చుకునే ప్రయత్నం చేయండి. ఈ కష్టాలు అలాగండి అంటారు. నువ్వు ఈ కష్టం కోసం ఆలోచిస్తున్నావు. రాబోయే కష్టాల గురించి నువ్వు ఆలోచించవే. ఎన్నో చేసేస్తున్నావే నువ్వు జీవితంలో. అవన్నీ రాకుండా ఎలా ఉంటాయి? మరి అన్నీ ఉంటే ఏదో ఒక్క దాని గురించి ఆలోచిస్తావేంటి? ముందు ఆ మూలం చూడు. అక్కడ స్టాప్ పెట్టు. అక్కడ స్టాప్ పెట్టి నువ్వు చెడు పనులు చేయకుండా వీలైనంత మంచి పనులు చేస్తూ ఉంటే ఈ కష్టాల్లో ఎలాగ కొంత అనుభవిస్తే పోతాయి. తర్వాత మనం చేసే మంచి పనుల వల్ల వాటి యొక్క ఉధృతి తగ్గిపోతుంది. అలాగే నీ శక్తి పెరగడం వల్ల వాటిని తట్టుకోగలిగే స్థాయి కూడా నీకు వస్తుంది. తేలిగ్గా ఆ పరిస్థితులను నువ్వు అధిగమించగలుగుతావు. అంచేత అక్కడ సరి చేసుకో. అక్కడ మానేసి ఇక్కడ నేను బయటపడాలి అంటే ఏంటి ఉపయోగం ఏంటి? అంచేత గుర్తుపెట్టుకోండి. మరి ఏమిటి ఈ సాత్విక గుణ లక్షణాలు? ఫలాపేక్ష లేకుండాట. వాడేమి ప్రతిఫలాపేక్ష కోరడు. నేను ఈ పని చేస్తున్నాను, నాకు ఇది రావాలి అంటే ఈ సంకల్పాలు అవి పెట్టుకోడు. నేను ఈ ధ్యానం చేస్తున్నాను, నాకు ఇది రావాలి. నేను ఈ పూజ చేస్తున్నాను, నాకు ఇది రావాలి. నేను ఈ ప్రార్థన చేస్తున్నాను, నాకు ఇది రావాలి. అది ఫలాపేక్ష. అసలు చేసిన పనికి ఫలితం ఆశించద్దు అనేటువంటి విషయం చెప్తారు మనకి శ్రీకృష్ణుడు వారు. కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేష్ కదాచన. నీ కర్మ చేయడానికే కానీ ఫలితం ఆశించడానికి లేదు. కానీ అందరూ ఫలితం కోసమే చూస్తారు. నేను చేసిన దానికి వచ్చిందా లేదా అని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి ప్రతిఫలం ఆశించకుండా మనం చేయడమే. ఎంచేత నువ్వు చేసింది చేస్తే వచ్చేది ఎలాగో వస్తుంది. నువ్వు మంచి చేస్తున్నావు, మంచి వస్తుంది. నువ్వు చెడు చేయనప్పుడు నీకు చెడు జరగదు. ఎవడు భయపడాలి? చెడు చేసేవాడు భయపడాలి. అంచేత ఈ సాత్విక గుణంలోకి వస్తే ఆ స్థితికి వస్తాం మనం. అలాగే చెడు చెయ్యడు. ఎప్పుడైతే చెడు చెయ్యడు అంతా మంచి జరుగుతుంది, సుఖపడుతూ ఉంటాడు. అంచేత ఈ సాత్విక గుణంలో ఉన్నవాడికి సుఖం కూడా మరి పొందగలుగుతాడు. వాడికి వివేకం కలుగుతుంది. నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, సాత్విక గుణం అంటే మనసు శుద్ధి చేయడం. మనసు ఎప్పుడైతే శుద్ధి అయిందో వాడికి బుద్ధి వికసిస్తుంది, వివేకం కలుగుతుంది. అలాగే మెల్లిమెల్లిగా దీనివల్ల జ్ఞానం కూడా పొందుతాడు. అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. అంతఃకరణం అది ఇవన్నీ శుద్ధి అవుతాయి. అలాగే బ్రహ్మచర్యం అన్ని అవసరం లేని అన్నీ తగ్గించుకుంటూ ఉంటాడు. అది అలాగే స్వాధ్యాయం మంచి మంచి పుస్తకాలు చదువుతాడు, జ్ఞానవంతమైన పుస్తకాలు. అలాగే శాంతంగా ఉంటాడు. అహింస, హింస చేయడు, మాంసభక్షణ చేయడు.
నిరాడంబరత, ఓ గొప్పలకు పోడు, ఉన్న దాంట్లోనే ఉంటాడు, సంతృప్తి పడుతూ ఉంటాడు. ఇది ఇలాగా ఇటువంటివన్నీ చేస్తూ ఉంటాడు. ఇన్ని రకాల ఈ లక్షణాలు మీలో ఉంటే కనుక మీరు సాత్విక గుణంలోకి వచ్చినట్టే లెక్క. మీరు సక్సెస్ అయిపోయినట్టే లైఫ్‌లో. మీకే డోకా లేదు. కారణం ఏంటి అంటే వస్తాయి. అంతకుముందు చేసినవి కొన్ని ఉంటాయి. అవి కష్టాల రూపంలో వస్తాయి. నేను ఇంత చేశాను, సాధన చేశాను, ఈ రకంగా ఉన్నాను, ఇంత మార్పు వచ్చింది, అయినా ఇంకా వస్తున్నాయి ఏంటి అనుకుంటారు. అవి వస్తాయి. కానీ ఎప్పుడైతే ఇంక మీరు చెయ్యరో ఇక్కడి నుంచి ఇంకేమీ రావు. పైగా ఆ సాత్విక గుణంలోకి వచ్చేసరికి మీ శక్తి బాగా ఉంటుంది. ఎంతో శక్తి సంపాదిస్తేనే గాని సాత్విక గుణంలోకి రారు. మీ శక్తి బాగా పెరగడం వల్ల ఈ కష్టాలను కూడా తేలిగ్గా అధిగమిస్తారు. ఆటిని పెద్ద లెక్క చేయరు మీరు. ఒక రమణ మహర్షి క్యాన్సర్ వస్తే నవ్వుతూ ఉన్నట్టుగా. ఓ జీసస్ మేకులు కొడితే నవ్వుతూ ఉన్నట్టుగా. అలా ఉంటారు మీరు. అంచేత ఇలాంటి స్థితిలోకి మీరు రాగలుగుతారు. అంచేత ఏంటంటే ఇంకా మీకొచ్చే మరి ఫలితాలేంటో చెప్పాడాయన భగవద్గీతలో. 14వ అధ్యాయంలో 16వ శ్లోకం. దీంట్లో మనం చూస్తే ఈ గుణాలను వల్ల ఎలాంటి ఫలితాలుంటాయో. ఏమిటంటే ఆ శ్లోకం, కర్మణః సుకృత సాహుం సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖ మజ్ఞానం తమసః ఫలం. అంటే నువ్వు సాత్విక గుణంలోకి వచ్చి చేసే కర్మల వల్ల నిర్మల సుఖం ఫలం అని చెప్పి, అలాగే రజోగుణ సంబంధం, నువ్వు రజోగుణంలో ఉండి చేసేటువంటి కర్మలకి నీకు దుఃఖమే ఫలం. సాత్విక గుణంలోకి వచ్చి నువ్వు చేసే కర్మలకి సుఖం ఫలం అని చెప్పి శ్రీకృష్ణుల వారు చెప్పారు. అలాగే మరి రజోగుణంలో ఉండి నువ్వు చేసే కర్మలకి వచ్చే ఫలితం ఏంటంటే దుఃఖం అన్నాడు. నీకు దుఃఖం ఉందంటే నువ్వు రజోగుణం ఉన్నట్టే. నీకు ఏ దుఃఖము లేదు, చాలా సుఖాలు ఉన్నాయి అంటే నువ్వు సాత్విక గుణంలో ఉన్నట్లు లెక్క. అది. అలాగే తమో గుణ సంబంధమైన కర్మలు నువ్వు చేస్తే మరి అజ్ఞానమే కాదు, అపారమైన దుఃఖం, ఇంకా దుఃఖం పెరుగుతుంది అని పెద్దలు చెప్తారని చెప్పి భగవద్గీతలో మరి చెప్పడం జరిగింది. దీన్ని బట్టి అర్థం చేసుకోండి. మనలో చెడు తొలగించుకోవాలా లేదా అన్నది తెలుసుకోండి. అలాగే ఇంకా మనం కనుక గమనించినట్లయితే ఇంకా చెప్పాడాయన 14వ అధ్యాయంలో 17వ శ్లోకం. సత్వస్స జ్ఞాయతే జ్ఞానం రజసో లోభ ఏవచ ప్రమాదమోహో తమసో భవతో జ్ఞానమేవచ అని చెప్పి ఈ శ్లోకం. అంటే సత్వగుణం వల్ల జ్ఞానము, ఈ సత్వగుణంలోకి వచ్చినవాడు మెల్లిమెల్లిగా జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటాడు. మరి రజోగుణం వల్ల లోభము, పిసినార్తనం ఉన్నా కూడా ఉన్నది ఇచ్చుకుంటే వాడికి ఎంతో లాభం కలుగుతుంది. ఇవ్వలేడు. మంచం మీద పడి పోవడానికి సిద్ధంగా ఉన్నా కూడా ఇవ్వలేడు. అలాగే తమో గుణం వల్ల అజాగ్రత్త, భ్రమ, అజ్ఞానము ఇలాంటివన్నీ కలుగుతాయని చెప్పాడు. ఇన్ని రకాల నష్టాలు కలుగుతున్నాయని చెప్పి మనకి అర్థమవుతుంది. అంతేకాదు ఇంకా మనం గమనిస్తే 14వ అధ్యాయంలో 18వ శ్లోకం. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్యే తిష్టంతి రాజస జశూన్య గుణవృత్తిస్థ అదో గచ్చంతి తాంస. ఇంకా చనిపోయాక కూడా ఈ ఈ గుణాల్లో ఇప్పుడు ఎందుకు ఈ చెడు గుణాలు తొలగించుకోవాలి అంటే ఇప్పుడే కాదు, చనిపోయాక కూడా మనకి ఏం జరుగుతుందో కూడా చెప్పడం జరిగింది. సత్వగుణం ఉన్నవాళ్ళు మరణానంతరం ఊర్ధ్వలోకాలకు వెళ్తారంట. అలాగే రజోగుణం ఉన్నవాళ్ళు మధ్యస్థ లోకాలకు వెళ్తారు. అలాగే తమో గుణం ఉన్నవాళ్ళు అధోలోకాలకు వెళ్తున్నారని చెప్పారు. మరి దీన్ని బట్టి అర్థం చేసుకోండి. అధోలోకాలు అంటే నరక లోకాలు. మధ్యస్థమైన
కొంచెం దాని మీద నయమే కానీ. కానీ ఎవరైతే ఉన్నత లోకాలకు చేరుకుంటారో అక్కడ ఉండే భోగాలు వేరు. అది. అంచేత గుర్తుపెట్టుకోండి. మరి దీన్ని బట్టి మనం గమనిస్తే మనలో ఉన్న చెడు గుణాల్ని తొలగించుకోవాలి. చెడు గుణాలు తొలగించాలి అంటే ఖచ్చితంగా ఈ 2 పనులు చేయాలి. తీవ్ర ధ్యాన సాధన, సాత్వికమైన శాకాహారం. పత్రి గారు మనకి చెప్పినట్టు. మరి దాని గురించే మేము భీమవరంలో 3 రోజుల క్లాసులు పెట్టి ఈ స్థాయికి తీసుకురావాలనేటువంటి తపన. నేను ఎవ్వరికైనా చెప్తున్నాను నేను. మీ జీవితంలో మార్పు తెచ్చుకోవాలంటే మినిమమ్ 3 క్లాసెస్ వరుసగా అటెండ్ అవ్వండి. ఎంత మార్పొస్తుందో మీరు చూడండి. అది. అంచేత తప్పనిసరిగా ధ్యానం చేసి మంచి స్థితి పొందుతాం. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.